రైట్ అందీప్, రామ్నగర్లో సంబంధించి డ్రిల్లింగ్ మిషన్ల చప్పుళ్ళు బుల్డోజర్ల కూల్చివేతతో ఆక్రమణదారుల గుండెల్లో దడపుడుతుంది. దాదాపుగా ఉదయం నుంచి కూడా రామ్నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. హైడ్రా ఇక్కడ మనమ్మ బస్తీలో ఉన్నటువంటి నాలా మీద కల్లు కాంపౌండ్, అదేవిధంగా 3 అంతస్తుల భవనాన్ని గత కొన్నేళ్లుగా నిర్మించి వ్యాపారం చేసుకుంటున్నారన్నటువంటి స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించినటువంటి హైడ్రా 24 గంటల్లోనే రంగంలోకి దిగి కూల్చివేతలు ప్రారంభించింది. ఉదయం నుంచి 8 గంటల నుంచి కూడా ఇక్కడ కూల్చివేత కొనసాగుతుంది. మొదట దీనికి సంబంధించి బాబురావు, అశోక్ యాదవ్, విక్రమ్ యాదవ్కు సంబంధించినటువంటి స్థలాన్ని దాదాపు వాళ్లకు సొంతగా 50 గజాల స్థలం ఉండగా దాన్ని 120 గజాలు ఆక్రమించి ఇక్కడ కల్లు కాంపౌండ్తో పాటు నాలా మీద 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. మనమ్మ బస్తీ నుంచి ప్రధాన రహదారి మీదుగా ఈ నాలాకి సంబంధించి అవతల వైపు వెళ్తుంది. ఈ మార్గంలో దీన్ని ఆక్రమించి నిర్మించారనేటువంటి ఆరోపణలు గత కొద్ది కాలంగా ఈ యాదవ్ సోదరుల మీద వినిపిస్తూనే ఉన్నారు. స్థానికులు చాలా మంది జిహెచ్ఎంసీ కావచ్చు, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఏళ్ల తరబడి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా స్పందించినటువంటి అధికారులు తీరు పిట్ల హైడ్రా కమిషనర్ను కలిసి నేరుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు కల్లు కాంపౌండ్ ఇబ్బందితో పాటు నాలా మీదుగా దీన్ని 3 అంతస్తుల భవనం నిర్మించడంతో వర్షం పడిన ప్రతిసారి ఈ మనమ్మ బస్తీలోకి నీళ్లు రావడం, ముంపుకు గురవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నీళ్లు నిలిచి చాలా మంది కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెప్పి కూడా వాళ్ళు హైడ్రాకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదును స్థానికులు మనమ్మ బస్తీ కాలనీ వాసులు ఇచ్చినటువంటి ఫిర్యాదును పరిశీలించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ టౌన్ ప్లానింగ్ అధికారులకు లేఖ రాసి దీన్ని పరిశీలించాలని చేయడం జరిగింది. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు తూతూ మంత్రంగా ఇక్కడ పరిశీలించి అక్రమంగా నిర్మించినటువంటి వాటిని కూల్చివేశామని ఒక తప్పుడు నివేదికను హైడ్రాకు కమిషనర్కు ఇచ్చారు. దీంతో ఆ నివేదికను పరిశీలించినటువంటి అధికారులు అదేవిధంగా స్థానికులు కూడా మరోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసి సమస్యను విన్నవించడంతో నేరుగా 2 రోజుల క్రితం కమిషనర్ రంగనాథే స్వయంగా ఈ మనమ్మ బస్తీలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే కూల్చివేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో 24 గంటల్లోనే ఈ ప్రాంతాన్ని అంతా కూడా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు రంగంలో దిగారు. ఉదయం 8 గంటల నుంచే డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ అదేవిధంగా రెవెన్యూ అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలోనే దీన్ని నేలమట్టం చేయడం అనేది స్థానికుల్లో ఒక హర్షాన్ని నింపింది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఇన్నేళ్ల పాటు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కేవలం తాత్కాలిక చర్యలతోనే ఈ యాదవ సోదరులు ప్రలోభాలకు గురై దీన్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి స్థానికులు వాపోయారు. ఈ క్రమంలోనే హైడ్రా రంగంలోకి దిగడంతో వారికి స్థానికుల మద్దతుతో దీన్ని నేరుగా కూల్చివేత ప్రక్రియ కొనసాగడం పట్ల స్థానికుల్లో అయితే ఒక హర్షం వ్యక్తం చేస్తుంది. ఇన్నాళ్ళు అక్రమ నిర్మాణాల పాట చూసి చూడని అధికారుల తీరు మీద విమర్శలు వ్యక్తమైనటువంటి ప్రజలే ఇప్పుడు ఏకంగా ఇలాంటి అధికారులు రంగంలో దిగి వాటిని కూల్చివేయడం, హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దానికి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి కమిషనర్ రంగనాథ్ అదేవిధంగా సిబ్బంది ఉండడం పట్ల స్థానికుల్లో కూడా ఒక హర్షం వ్యక్తం అవుతుంది. ఇట్లా ముంపు వరద హైదరాబాద్ మహానగరాన్ని ముంచెత్తినటువంటి వరదల్లో అరికట్టాలంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేతే సరైనదిగా భావించినటువంటి ప్రభుత్వం హైడ్రాకు అన్ని అధికారాలను పరిమితులను అందజేస్తూ వాటికి కావాల్సినటువంటి సిబ్బందిని కూడా రోజు రోజుకు సమకూరుస్తుంది. అందులో భాగంగా వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించడమే కాకుండా క్షేత్రస్థాయిలో అది వాస్తవాలా కాదలా అనేది కూడా విచారణ జరిపి అక్రమాన్ని తేలాక నేరుగా రంగంలో దిగి కూల్చివేతలు అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ కల్లు కాంపౌండ్ అదేవిధంగా 3 అంతస్తుల భవనానికి సంబంధించి ఈ విక్రమ్ యాదవ్ సోదరులు దాన్ని అమ్మకాన్ని చేశారు. అమ్మకందారులు కూడా నేరుగా ఇది అక్రమంగా నిర్మించారు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేసి హైడ్రాకు కూడా వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఇటు 2 రకాల స్థానికుల నుంచి కొనుగోలుదారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను పరిశీలించినటువంటి హైడ్రా నేరుగా రంగంలో దిగి ఇప్పటికే 2 నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఇక 3 అంతస్తుల భవనానికి సంబంధించి చాలా ఇది సవాల్తో కూడుకున్నదనే చెప్పొచ్చు. హైడ్రా కావచ్చు మిగతా సిబ్బంది అంతా కూడా, ఎందుకంటే ప్రధాన రహదారికి ఆవల వైపు కూడా ఇక్కడి నుంచి నాలా ప్రవహిస్తుంది. దీని మీద 3 అంతస్తుల నిర్మాణం కట్టడం ప్రధాన రహదారికి దగ్గరగా ఉండడంతో దీని కూల్చివేతకు సంబంధించి ఇటు వాహనదారులు ఈ మార్గంలో వెళ్లేటువంటి వాహనదారులతో పాటు స్థానికులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకొని వారందరినీ కూడా పోలీసులు కట్టడి చేస్తూ దూరంగా పంపించేస్తూ ఈ నిర్మాణాన్ని అయితే కూల్చివేత కొనసాగుతుంది. ఈ కూల్చివేత అనేది దాదాపుగా అంటే 3 అంతస్తుల భవనం కావడంతో మొదట గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలుపెట్టి తర్వాత మొదటి అంతస్తు 2వ అంతస్తును ఒక విభాగం దాదాపు 2 జేసీబీలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూలీల సాయంతో కూడా
ఇటాచీలు అదేవిధంగా కూలీల సహాయంతో డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా ఒక్కొక్క అంతస్తును మొత్తం కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నిర్మాణాలు కూల్చివేయాలంటే దాదాపు మరో 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో రామ్నగర్ ప్రధాన రహదారుల మీద ఎలాంటి వాహనదారులకు కావచ్చు స్థానికులకు ఇబ్బంది లేకుండా కూడా పోలీసు బలగాలు మోహరించి ఇటువైపు ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఇక్కడ ఈ ప్రాపర్టీ ఈ స్థలానికి సంబంధించినటువంటి వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు వారించి ఉపేక్షించేది లేకుండా ఇక్కడ హైడ్రా సిబ్బంది ఈ అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. ఇదంతా కూడా పూర్తి కావాలంటే మరో 2-3 గంటలు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది.